ఐసెట్ ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ఐసెట్ ఎగ్జామినేషన్కి సంబంధించి తెలంగాణ ఐసెట్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ఐసెట్ కావచ్చు, మనకు సిలబస్లో వన్ ఆఫ్ ది పార్ట్ కింద మనకు ఇక్కడ డేటా సఫిషియన్సీ టాపిక్ నుంచి 20 క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. సీరియల్ నెంబర్ 1 నుంచి సీరియల్ నెంబర్ 20 వరకు మనకి ఈ యొక్క డేటా సఫిషియన్సీ రిలవెంట్ ప్రాబ్లమ్స్ అయితే ఇస్తారు. ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేది మనకు ఎగ్జామ్లో వచ్చినట్టయితే వాటిని ఏ విధంగా సాల్వ్ చేయాలి అనేది విత్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ని తీసుకొని మేము ఈ వీడియో అయితే చేస్తున్నాము. వీడియో మీరు పూర్తిగా చూసినట్లయితే డేటా సఫిషియన్సీకి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మ్యాక్సిమం ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్కి సంబంధించి మీకు క్లారిటీ అయితే రావడం జరుగుతుంది. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం ప్రీవియస్ ఐసెట్ క్వశ్చన్ పేపర్ తీసుకొని అండ్ ఈ టాపిక్ గురించి అయితే మాట్లాడుకుంటున్నాం. సో ఈ యొక్క ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉంటుందో మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. డైరెక్ట్గా మీరు ఈ యొక్క ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ని టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్ళి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ థింగ్, మీరు డేటా సఫిషియన్సీకి సంబంధించి ఎటువంటి క్లారిటీ లేకుంటే సో దాంట్లో బేసిక్ థింగ్స్ అయితే మీకు నేను అందిస్తాను అండ్ ఆ తర్వాత మనం ప్రాబ్లం అనేది స్టార్ట్ చేద్దాం. సో డేటా సఫిషియన్సీలో ఎలా ఉంటుందంటే నార్మల్గా మనకు ఒక క్వశ్చన్ అయితే అడగడం జరుగుతుంది అండ్ ఆ క్వశ్చన్కి వచ్చేసి మనకు 2 స్టేట్మెంట్స్ ఉంటాయి. స్టేట్మెంట్ 1 అంటూ స్టేట్మెంట్ 2 అంటూ 2 స్టేట్మెంట్స్ అయితే ఉంటాయి. తర్వాత ఈ క్వశ్చన్ని మనం జస్టిఫై చేయడానికి మనకు 4 ఆప్షన్స్ అయితే ఇస్తారు. ఆప్షన్ ఏ అంటూ, ఆప్షన్ బి అంటూ, ఆప్షన్ సి అంటూ అండ్ ఆప్షన్ డి అంటూ ఇలా 4 ఆప్షన్స్ అయితే ఉంటాయి. వాటిలో మనం సూటబుల్ ఆప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. సఫిషియంట్ ఆన్సర్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో నార్మల్గా ఫైండ్ అవుట్ ది వాల్యూ ఆఫ్ ఎక్స్ అని ఇచ్చారనుకోండి, అది క్వశ్చన్. ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమనేది క్వశ్చన్. ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి స్టేట్మెంట్ 1లో మనకు కొంత ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు. ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయడానికి స్టేట్మెంట్ 2లో కూడా కొంత ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు. ఇక్కడ స్టేట్మెంట్ 1 ఉపయోగించి మనం ఎక్స్ వాల్యూను ఫైండ్ అవుట్ చేయగలిగితే స్టేట్మెంట్ 1 మాత్రమే యూజ్ చేసి మనం ఎక్స్ వాల్యూ కనుక ఫైండ్ అవుట్ చేయగలిగినప్పుడు మనకు ఆన్సర్ ఏ అవుతుంది లేదా ఆన్సర్ 1 అనేది అవుతుంది. 1 2 3 ఇస్తేనేమో 1 2 3 4 ఇస్తే ఆప్షన్స్ 1 అవుతుంది. ఏబిసిడి ఇస్తే ఏ అవుతుంది. అంటే ఫస్ట్ ఎక్స్ వాల్యూ కనుక్కోవడానికి స్టేట్మెంట్ 1 ద్వారా మాత్రం మీరు కనుక్కున్నారు. వితౌట్ స్టేట్మెంట్ 2ను యూజ్ చేయకుండా స్టేట్మెంట్ 1 ద్వారానే కనుక్కుంటే ఆన్సర్ 1 అవుతుంది. స్టేట్మెంట్ 1 ట్రై చేసాము. స్టేట్మెంట్ 1 ద్వారా మనకు ఆన్సర్ రానప్పుడు వెంటనే మళ్ళీ ఏం చేస్తామంటే స్టేట్మెంట్ 2 ట్రై చేస్తాం. స్టేట్మెంట్ 2 ఉపయోగించి ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేస్తాము. ఆ విధంగా ట్రై చేసినప్పుడు మీకు ఎక్స్ వాల్యూ కనుక స్టేట్మెంట్ 2 మాత్రమే ఉపయోగించడం వల్ల వచ్చిందనుకోండి, ఆప్షన్ బి పెడతాం. దాని అర్థం ఏంటి అంటే ఇచ్చిన స్టేట్మెంట్ 1 అనేది క్వశ్చన్కి సూటబుల్ అయితే సఫిషియంట్ అయిందనుకోండి, ఆన్సర్ 1 అనేది పెట్టేస్తాము. ఇఫ్ ఇచ్చిన ప్రాబ్లంలో స్టేట్మెంట్ 1 ద్వారా మీరు ఆన్సర్ కనుక్కోలేకపోయారు, బట్ స్టేట్మెంట్ 2 ద్వారా ఫైండ్ అవుట్ చేశారనుకోండి, అప్పుడు ఆన్సర్ బి అవుతుంది. సో ఇంకొక వెర్షన్ ఏంటి అంటే స్టేట్మెంట్ 1 ట్రై చేశాను, ఆన్సర్ రావట్లేదు. స్టేట్మెంట్ 2 ట్రై చేశాను, ఓన్లీ స్టేట్మెంట్ 2 ట్రై చేశాను, ఆన్సర్ రాలేదు. సో స్టేట్మెంట్ అండ్ 2 అనేది రెండింటిని మనం తీసుకొని మళ్ళీ ట్రై చేసాము. స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2 రెండు కలిపి మనం యూజ్ చేసినప్పుడు ఆన్సర్ వచ్చిందనుకోండి, అంటే ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయగలిగాము అనుకోండి, అప్పుడు మనకి ఇక్కడ సి అనేది ఆన్సర్ అవుతుంది. సో ఒకవేళ స్టేట్మెంట్ 1ని స్టేట్మెంట్ 2ని రెండింటిని ఉపయోగించినా కూడా మీకు సంబంధించిన సఫిషియంట్ డేటా లేదనుకోండి, ఆన్సర్ రాలేదనుకోండి, మనకు డి అయితే అవుతుంది. సో ఇది బేసిక్ ఇంట్రడక్షన్. సో దీని గురించి ఇక్కడ మాట్లాడుకుంటే మీకు అసలు టాపిక్ మర్చిపోతారు. ఇలా కాకుండా డైరెక్ట్గా మనం క్వశ్చన్ తీసుకొని కూడా మాట్లాడినట్టయితే మీకు ఈజీగా వస్తుంది. అండ్ డేటా సఫిషియన్సీ ప్రాబ్లమ్ చేసేటప్పుడు మీరు ప్రాబ్లం మొత్తం చేయకూడదు. జస్ట్ ఇచ్చిన ప్రాబ్లమ్ని అనాలిసిస్ చేసుకొని ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయగలుగుతామా లేదా, అండ్ అదేవిధంగా వై వాల్యూ ఫైండ్ అవుట్ చేయగలుగుతామా లేదా, రాజు ఏజ్ ఫైండ్ అవుట్ చేయగలుగుతామా లేదా, అండ్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయగలుగుతామా లేదా, ఈ టైప్ ఆఫ్ మీరు థింక్ చేయాలి. థింక్ చేసి ఆన్సర్ వచ్చిందనుకోండి, డైరెక్ట్ ఆన్సర్ కూడా పెట్టడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ రఫ్ వర్క్ అనేది ఇంపార్టెంట్ కాదు. మనకి డేటా సఫిషియన్సీకి సంబంధించి ప్రాబ్లం నెంబర్ 1 అయితే మనం అబ్జర్వ్ చేస్తున్నాము. మీరు తెలంగాణ ఐసెట్ కోసం ప్రిపేర్ అవుతున్నా అండ్ అదేవిధంగా ఏపీ ఐసెట్ కోసం ప్రిపేర్ అవుతున్నా కూడా మనకు క్వశ్చన్ పేపర్ వచ్చేసి బోత్ మీడియంలో అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో మీకు ఏ మీడియం అయితే కంఫర్టబుల్గా ఉంటుందో ఆ మీడియంలో క్వశ్చన్ అయితే మనం చదవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఎగ్జామ్ రాసే ప్రతి ఆస్పిరెంట్స్ చేయాల్సిన పని తప్పకుండా ఏంటి అంటే అది మన సబ్జెక్ట్ అయినా మనం ఆల్రెడీ ప్రిపేర్ కాకపోయినా ఆ క్వశ్చన్ అయితే మనం చదవడానికి ప్రయత్నించాలి. చదివి అర్థం చేసుకోవాలి. డీటెయిల్స్ అనేది అర్థం చేసుకున్నాం అనుకోండి, సో అది ఎక్కడో ఒక చోట ఆల్రెడీ చదువుంటాం, డైరెక్ట్గా ఆన్సర్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. క్వశ్చన్ చదవకుండా ఆప్షన్ చూడకుండా డైరెక్ట్గా ఆన్సర్ పెట్టడం వల్ల మనకి ఎటువంటి బెనిఫిట్ అయితే ఉండదు. మ్యాక్సిమం ఆఫ్ ది క్వశ్చన్స్ ఏంటి అంటే మనం రీడ్ చేయడం ద్వారా ఆన్సర్ వచ్చేస్తుంది డైరెక్ట్గా. సో ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది ఎక్కువగా ఎగ్జామ్స్లో అడుగుతారు, బట్ చాలామంది స్టూడెంట్స్ అవి అబ్జర్వ్ చేయరు. సో ఈ క్వశ్చన్ని మనం చదవడానికి ట్రై చేద్దాము అండ్ చదివిన తర్వాత సమ్ అండర్స్టాండింగ్ కూడా మనం పెంచుకోవడానికి అయితే ట్రై చేద్దాము. సో ఫస్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే అమాంగ్ 4 ఫ్రెండ్స్ PQRS హూ ఇస్ ది టాలెస్ట్ అంటున్నారు. క్వశ్చన్ క్లియర్గా అర్థమవుతుంది. మనకు 4 వ్యక్తులు ఉన్నారు, వారిలో పొడవైన వ్యక్తి ఎవరు అనేది క్వశ్చన్. ఈ మాత్రం అర్థమైతే సరిపోద్ది మనం ఆన్సర్ చేయడానికి బేసిక్గా. సో 4 వ్యక్తులలో పొడవైన వ్యక్తి ఎవరు అంటున్నారు. సో ఇప్పుడు 4 వ్యక్తులలో పొడవైన వ్యక్తి ఎవరు అంటే
యాజ్ పర్ మనకు డేటా సఫిషియన్సీ ప్రాబ్లం ప్రకారం సో నలుగురికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఏ స్టేట్మెంట్లో అయితే ఉంటుందో ఆ స్టేట్మెంట్ అనేది మనకు సూటబుల్ అవుద్ది. ఇఫ్ నలుగురు గురించి ఇవ్వలేదు అనుకోండి, ఆన్సర్ ఖచ్చితంగా ఏమవుతుంది అంటే థర్డ్ వన్ కానీ ఫోర్త్ వన్ కానీ అవుతుంది. అది మనకి ఎలిమినేషన్ ప్యాటర్న్ అనేది. సో ఇక్కడ ఫస్ట్ వన్లో మనకి ఏమి ఇచ్చారంటే డేటా సఫిషియన్సీ సంబంధించి స్టేట్మెంట్ 1లో పీ అండ్ క్యూ మధ్యలో ఉన్న రిలేషన్షిప్ మాత్రమే మెన్షన్ చేశారు. ఆప్షన్ 1 కావడానికి అసలు ఛాన్స్ లేదు. ఆప్షన్ 1 and 2 అవ్వచ్చు, కానీ ఆప్షన్ 1 మాత్రం అయితే ఆన్సర్ కాదు. కాబట్టి ఈ విధంగా మీరు రీడ్ చేయడం ద్వారా కూడా ఆన్సర్ అనేది వచ్చేస్తుంది మీకు. క్యూ ఈజ్ టాలర్ దెన్ పీ అన్నారు కాబట్టి సో ఇక్కడ మనకు ఇద్దరు వ్యక్తుల మధ్యలో రిలేషన్ చెప్తున్నారు, కానీ నలుగురు వ్యక్తుల మధ్యలో రిలేషన్ చెప్తేనే ఎవరు పెద్దవాడు ఎవరు చిన్నవాడు అనేది తెలుస్తుంది. కాబట్టి దీన్ని మనం స్కిప్ చేయొచ్చు. స్టేట్మెంట్ 1 అనేది ఆన్సర్ కాదు. స్టేట్మెంట్ 1 ఓన్లీ ఆన్సర్ కాదు, సఫిషియెంట్ డేటా కాదు. బట్ దీన్ని మీరు డేటా రూపంలో రాసుకున్నట్టయితే క్యూ పెద్దవాడు అని చెప్తున్నారు కాబట్టి క్యూ పొడవైన వాడు కాబట్టి క్యూ ఫస్ట్ ఉంటాడు, పీ నెక్స్ట్ ఉంటాడు స్టేట్మెంట్ 1 ప్రకారం. బట్ స్టేట్మెంట్ 1 నాకు సఫిషియెంట్ డేటా కాదు, దాన్ని నేను స్కిప్ చేస్తున్నాను. ఇమీడియట్లీ నేను ఏం చేస్తున్నాను అంటే స్టేట్మెంట్ 2కి జంప్ అవుతున్నాను. సో ఇక్కడ ఆర్ ఈజ్ షార్టర్ దెన్ క్యూ అంటున్నారు కాబట్టి సో ఆర్ కంటే ఇక్కడ క్యూ పొడవైన వాడు అని అర్థం. ఆర్ ఈజ్ షార్టర్ దెన్ క్యూ అన్నప్పుడు ఆర్ కంటే క్యూ పొడవైన వాడు అని. బట్ టాలర్ దెన్ ఎస్ అంటున్నారు. ఆరు ఎస్ కంటే పెద్దవాడు అంటున్నారు ఇక్కడ. కాబట్టి ఈ ఆర్డర్లో రాసుకుంటాం మనం. ఇక్కడ స్టేట్మెంట్ 2 ఏం తెలియజేస్తుందంటే రిలేషన్షిప్ బిట్వీన్ క్యూ ఆర్ ఎస్ మధ్యలో ఉన్న రిలేషన్షిప్ మాత్రమే తెలియజేస్తుంది. సో స్టేట్మెంట్ 2నేమో మనకు క్యూకి ఆర్కి ఎస్కి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ తెలియజేస్తుంది. స్టేట్మెంట్ 1 వచ్చేసి పీకి క్యూకు మధ్యలో ఉన్న రిలేషన్షిప్ తెలియజేస్తుంది. స్టేట్మెంట్ 1 ద్వారా కానీ స్టేట్మెంట్ 2 ద్వారా కానీ మనం ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయలేము డైరెక్ట్గా. ఎందుకు? ఇది క్యూపీకి సంబంధించింది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే సో ఇదేమో క్యూఆర్ఎస్కి సంబంధించింది. ఈ రెండింటిని మెర్జ్ చేస్తే సో టోటల్గా మనకు క్యూ ఉంటారు, పీ ఉంటారు, ఆర్ ఉంటారు, ఎస్ ఉంటారు. అప్పుడు మనకు ఆన్సర్ వస్తుందా లేదా అనేది ట్రై చేయాలి. ఇప్పుడు చూడండి, సో క్యూ కంటే పీ అనేవారు చిన్నవాడని మనకు ఆల్రెడీ తెలుసు. దాని తర్వాత ఆర్ కూడా చిన్నవాడని తెలుసు, ఎస్ కూడా చిన్నవాడని తెలుసు. ఈ క్వశ్చన్లో ఎవరు పొడవైన వ్యక్తి అంటే క్యూ. బై డిఫాల్ట్గా క్యూ అవుతుంది ఆన్సర్, క్యూ ఆన్సర్ అవుతుంది. కాబట్టి స్టేట్మెంట్ 1 ద్వారా మనకు తెలిసిందా అంటే క్యూ అనేవాడు పెద్దవాడని తెలియలేదు. స్టేట్మెంట్ 2 ద్వారా తెలిసిందా అంటే తెలియలేదు. స్టేట్మెంట్ 1 and 2 ఉపయోగించి మనం ఆన్సర్ చేశాం కాబట్టి ఇక్కడ క్యూ అనేవారు పెద్దవారు. ఇలా మీకు స్టేట్మెంట్ 1 and 2 ఉపయోగించి ఆన్సర్ వచ్చినప్పుడు ఈ 4 ఆప్షన్స్లో మనం ఏం చూజ్ చేసుకోవాల్సి ఉంటుందంటే థర్డ్ ఆప్షన్ అనేది చూజ్ చేసుకోవాలి. ఇఫ్ ఒకవేళ స్టేట్మెంట్ 1 ద్వారానే మీకు కరెక్ట్ ఆన్సర్ వచ్చుంటే 1 అనేది కరెక్ట్ ఆన్సర్. సార్ ఇక్కడ కీలో 1 చూపిస్తుంది కానీ సో మెనీ ఆస్పిరెంట్స్ అడుగుతారు, కీలో మిస్టేక్స్ ఉంటాయండి చాలా వరకు. సో అది మీరు అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ స్టేట్మెంట్ 1 ద్వారా మనకు ఆన్సర్ రాలేదు, స్టేట్మెంట్ 2 ద్వారా ఓన్లీ మనకు ఆన్సర్ రాలేదు. బోత్ స్టేట్మెంట్ మనం మెర్జ్ చేయడం ద్వారా ఆన్సర్ అనేది వచ్చింది. సో కాబట్టి ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే థర్డ్ వన్ అనేది కరెక్ట్. మరి ఫోర్త్ ఆప్షన్ ఎప్పుడు తీసుకుంటాం సార్ అంటే ఫస్ట్ స్టేట్మెంట్ ద్వారా ఆన్సర్ రానప్పుడు, సెకండ్ స్టేట్మెంట్ ద్వారా ఆన్సర్ రానప్పుడు, ఫస్ట్ అండ్ సెకండ్ 2 స్టేట్మెంట్స్ని ఉపయోగించిన ఆన్సర్ రాకపోతే మనం ఫోర్త్ వన్ అనేది తీసుకుంటాం. ఇది మనకు ఫస్ట్ క్వశ్చన్. ఈ విధంగా ప్రతి క్వశ్చన్కి మీరు 4 minutes మెన్షన్ టైం పెట్టాల్సిన అవసరం లేదు. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి 4 minutes పడుతుంది. ఎప్పుడైతే మీకు లాజిక్ అర్థమవుతుందో స్టేట్మెంట్ 1 మాత్రం ఆన్సర్ కాదు అని నేను స్టార్టింగ్లోనే చెప్పడం జరిగింది. స్టేట్మెంట్ 1 మాత్రమే ఆన్సర్ కాదన్నప్పుడు స్టేట్మెంట్ 2 అనేది సఫిషియెంటా కాదా అనేది ట్రై చేస్తాం. ఇఫ్ స్టేట్మెంట్ 2 అనేది సఫిషియెంట్ అయిందనుకో సో మనకు ఆన్సర్ 2 అని అవుతుంది, 3 అని అవుతుంది. స్టేట్మెంట్ 2 కూడా సఫిషియెంట్ కాదనుకో ఇమీడియట్లీ ఆన్సర్ అనేది 4 అవుతుంది. అది మనకు ఎలిమినేషన్ ప్రాసెస్. సో ఇది మనకు సంబంధించి ఫస్ట్ క్వశ్చన్కి సంబంధించి ఆన్సర్ చేసే విధానం. మీకు ఈ విధంగా పీక్యూఆర్ఎస్ అంటూ వాళ్ళ ఇన్కమ్ ఇవ్వచ్చు, పీక్యూఆర్ఎస్కి సంబంధించి ఏజెస్ అనొచ్చు, పీక్యూఆర్ఎస్కి సంబంధించి వాళ్ళకి సంబంధించిన సిట్టింగ్ అరేంజ్మెంట్ కావచ్చు, లెఫ్ట్లో కూర్చున్నాడు, రైట్లో కూర్చున్నాడు, మిడిల్లో కూర్చున్నాడు, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడగవచ్చు. వ్యక్తులు ఇచ్చేసి వాళ్ళకి సంబంధించిన రిలేషన్ ఇవ్వచ్చు. ఆ రిలేషన్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు ఏంటంటే డయాగ్రామ్ అనేది ప్రజెంట్ చేయాలి. డయాగ్రామ్ రూపంలో తీసుకున్నట్టయితే ఆన్సర్ మీకు ఈజీగా వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. డేటా సఫిషియన్సీకి సంబంధించి ప్రజెంట్ ప్రాబ్లం నెంబర్ 2 అయితే మనం అబ్జర్వ్ చేస్తున్నాం. తెలంగాణ ఐసెట్ కావచ్చు, ఏపీ ఐసెట్ కోసం ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ మనకు క్వశ్చన్ పేపర్ బోత్ మీడియంలో ఉంటుంది కాబట్టి ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే క్వశ్చన్ని పూర్తిగా చదవాలి, స్టేట్మెంట్స్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి. సో మీకు కంఫర్టబుల్గా ఉన్న మీడియం ద్వారా క్వశ్చన్ పేపర్ని రీడ్ చేసి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి అయితే ప్రయత్నించాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకు ఫస్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేసినట్టయితే వాట్ ఈజ్ ది ఇయర్ ఆఫ్ బర్త్ ఆఫ్ రాము అనేది మనకి క్వశ్చన్.
ఇంగ్లీష్ మీడియంలో. తెలుగు మీడియంలో వచ్చేసి రాము పుట్టిన సంవత్సరం ఏది అంటున్నారు. సో రాము బర్త్ ఇయర్ ఆర్ పుట్టిన సంవత్సరం అయితే ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. దానికి సంబంధించి మనకు 2 స్టేట్మెంట్స్ అయితే ఇచ్చారు. ఎట్ ప్రజెంట్ రాము ఏజ్ ఈజ్ 30 years యంగర్ దెన్ ఈజ్ ఫాదర్ అంటున్నారు స్టేట్మెంట్ 1. సో స్టేట్మెంట్ 1 మనకి ఏం చెప్తుంది అంటే రాము ఏజ్ వచ్చేసి ఏంటంటే వాళ్ళ ఫాదర్ కంటే 30 years చిన్నవాడు అని చెప్తున్నాడు. కానీ అతను ఏ ఇయర్లో పుట్టాడు అనేది మనకు స్టేట్మెంట్ 1 అనేది చెప్పట్లేదు. కాబట్టి సేమ్ ప్రీవియస్ ప్రాబ్లంలో లాగా మనకు స్టేట్మెంట్ 1 ఉపయోగించుకుంటే ఆన్సర్ రాదు. దెన్ స్టేట్మెంట్ 2కి వెళ్ళిపోతున్నాం మనము. రాము సిస్టర్స్ హూ వాజ్ బ్రాన్ ఇన్ 1970 అండ్ ఈజ్ 25 years యంగర్ దెన్ హర్ ఫాదర్ అని అయితే చెప్తున్నారు. సో రాము వాళ్ళ సిస్టర్ ఎవరైతే ఉన్నారో తను 1970లో జన్మించింది, వాళ్ళ ఫాదర్ కంటే 25 years చిన్నది అని చెప్తున్నారు. సో రాము వచ్చేసి 30 years చిన్నవాడు అండ్ వాళ్ళ సిస్టర్ వచ్చేసి 25 years చిన్నది. అంటే సో రాము 30 years చిన్నవాడు అండ్ వాళ్ళ ఫాదర్ వచ్చేసి వాళ్ళ సిస్టర్ వచ్చేసి 25 years చిన్నది అని చెప్తున్నారు. సో 25 years చిన్నది అంటే రాము కంటే వాళ్ళ సిస్టర్ పెద్దది. ఇక్కడ ఇండైరెక్ట్గా మనకు అర్థమయ్యే కాన్సెప్ట్ రాము కంటే వాళ్ళ సిస్టర్ పెద్దది. బట్ ఇక్కడ రిలేషన్షిప్ అర్థం చేసుకుందాం మనం. క్వశ్చన్లో వచ్చేసి టోటల్గా క్వశ్చన్లో రిలేషన్షిప్ అర్థం చేసుకుంటే మనకి ఈ క్వశ్చన్కి ఫస్ట్ ఆప్షన్ కరెక్టా, ఆప్షన్ 1 చూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందా అంటే సో ప్రస్తుతం రాము అతని తండ్రి కంటే 30 సంవత్సరాలు చిన్నవాడు అని చెప్తున్నాడు. 30 సంవత్సరాలు చిన్నవాడు కానీ క్వశ్చన్లో అడిగింది ఏంటి, పుట్టిన ఇయర్ అంటున్నాడు. 1970 1975 1980లో పుట్టాడా, ఆ ఇయర్ మనం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో స్టేట్మెంట్ 1 అనేది మనకు అది సఫిషియంట్ డేటా కాదు ఫైండ్ అవుట్ చేయడానికి. ఇఫ్ ఒకవేళ రాము వాళ్ళ ఫాదర్ యొక్క ఇయర్ ఇచ్చుంటే, బర్త్ ఇయర్ ఇచ్చుంటే మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎందుకంటే 30 years చిన్నవాడు కాబట్టి రాము వాళ్ళ ఫాదర్ 1940లో జన్మించిన 1970లో జన్మించినా కూడా ప్లస్ 30 యాడ్ చేస్తే నెక్స్ట్ అప్కమింగ్ ఇయర్ వస్తుంది. దాని ద్వారా మనం ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయగలుగుతాము. కానీ ఇక్కడ అలా ఇవ్వలేదు కాబట్టి స్టేట్మెంట్ 1 ఓన్లీ మనకు సఫిషియంట్ కాదు, దాన్ని స్కిప్ చేస్తాం. కానీ ఇక్కడ కీలో మనకు ఫస్ట్ ఆప్షన్ ఇచ్చారు, ఇది రాంగ్. టోటల్గా 2024కి సంబంధించిన కీ ఏదైతే ఉందో అన్నిటికీ ఫస్ట్ ఆప్షన్స్ కరెక్ట్ అని ఇచ్చారు. కీలో మిస్టేక్స్ ఉన్నాయి, మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ద్వారా మనకు ఆన్సర్ రావట్లేదు. ఇమీడియట్లీ మనం ఏం చేయాలి, స్టేట్మెంట్ 2కి వెళ్ళాల్సి ఉంటుంది. బట్ మనకి ఇక్కడ ఒక రిలేషన్షిప్ అయితే తెలిసింది, ఫాదర్కి అండ్ రాముకు మధ్యలో రిలేషన్షిప్ తెలిసింది. రాము అనేవాడు 30 years చిన్నవాడు అని అయితే మనకు తెలుసు, 30 years చిన్నవాడు అనేది మనకు తెలుసు. స్టేట్మెంట్ 2కి వెళ్ళినట్టయితే రాము సిస్టర్స్ హూ వాజ్ బ్రాన్ ఇన్ 1917 ఈజ్ 25 years యంగర్ దెన్ ఈజ్ ఫాదర్. వాళ్ళ సిస్టర్కి సంబంధించిన రిలేషన్షిప్ అయితే ఇచ్చారు, వాళ్ళ సిస్టర్కి వాళ్ళ ఫాదర్కి సంబంధించిన రిలేషన్షిప్ ఇచ్చారు. అండ్ ఈమె ఎప్పుడు పుట్టిందంటే 1970లో జన్మించడం జరిగింది. వాళ్ళ ఫాదర్ కంటే 25 years అయితే చిన్న అని చెప్తున్నారు. ఇక్కడ 1970లో జన్మించిన తను వాళ్ళ ఫాదర్ కంటే 25 years చిన్న అయినప్పుడు ఈ క్వశ్చన్ ద్వారా మనం రాము పుట్టిన తేదీ కనిపెడతామా అంటే, పుట్టిన సంవత్సరం కనిపెడతామంటే చెప్పలేము ఇక్కడ. సో ఈ క్వశ్చన్లో కూడా రిలేషన్షిప్ ఎవరిది ఇచ్చారు, స్టేట్మెంట్ 2లో రాము అండ్ రాము వాళ్ళ సిస్టర్ వాళ్ళ ఫాదర్ది మాత్రమే ఇచ్చారు. అందుకే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే స్టేట్మెంట్ 1 ద్వారా ఆన్సర్ రాలేదు, స్టేట్మెంట్ 2 ఆన్సర్ రాలేదు. అప్పుడు మీకు ఆప్షన్స్లో కూడా స్టేట్మెంట్ 1 ఆప్షన్ 1 కరెక్ట్ కాదు, ఆప్షన్ 2 కరెక్ట్ కాదు. ఇమీడియట్లీ మనం థర్డ్ మెథడ్కి వెళ్ళాలి. థర్డ్ మెథడ్ ఏంటి అంటే దీంట్లో సో వాళ్ళ 2 ఆప్షన్స్ని మనం మెర్జ్ చేయాలి. ఆప్షన్ 1 అండ్ ఆప్షన్ 2ని మెర్జ్ చేయాలి, లేదా స్టేట్మెంట్ 1 అండ్ స్టేట్మెంట్ 2 అనేది మనం మెర్జ్ చేయాలి. స్టేట్మెంట్ 1లో మనకి ఏం తెలిసిందంటే ఫాదర్ కంటే 30 సంవత్సరాలు రాము చిన్నవాడని తెలిసింది. అండ్ వాళ్ళ సిస్టర్ వచ్చేసి 1970లో జన్మించింది, ఆమె 25 years చిన్నది అని తెలిసింది. సో ఇప్పుడు ఈ 2 రిలేషన్షిప్స్ ద్వారా మనం ఆన్సర్ కనిపెట్టొచ్చు. సో 1970లో జన్మించిన తను వచ్చేసి 25 years చిన్నదైనట్లయితే సో 30 years చిన్నవాడు కావాలి అంటే మనకి ఎంత కావాల్సి ఉంటుందంటే ఇంకొక 5 years యాడ్ చేసుకోవాలి. 1975లో జన్మించిన రాము వచ్చేసి ఏంటంటే 30 years చిన్నవాడు అవుతాడు. ఈ క్వశ్చన్లో రాము యొక్క ఇయర్ ఫైండ్ అవుట్ చేయాలంటే స్టేట్మెంట్ 1 సపోర్ట్ చేస్తుంది, స్టేట్మెంట్ 2 సపోర్ట్ చేస్తుంది. ఈ 2 సపోర్ట్ ఉంటేనే మనకు ఆన్సర్ వస్తుంది. కాబట్టి బోత్ ఆర్ సఫిషియంటీ అవుతుంది. మనకు ఆన్సర్ వచ్చేసి ఏంటంటే థర్డ్ 1 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. సో మనకు సెకండ్ క్వశ్చన్లో ఆన్సర్ ఏంటి అంటే థర్డ్ 1 కరెక్ట్. బోత్ స్టేట్మెంట్స్ సఫిషియంట్ అయినప్పుడు మనకు ఆన్సర్ వచ్చేసి థర్డ్ అవుతుంది. సెకండ్ 1 ఓన్లీ అయినప్పుడు మనకు ఆన్సర్ వచ్చేసి ఏంటి అంటే సెకండ్ అవుతుంది. ఫస్ట్ 1 ఓన్లీ అయినప్పుడు ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ అవుతుంది. బోత్ స్టేట్మెంట్స్ మనకు ఇన్సఫిషియంట్ అయినప్పుడు ఫోర్త్ ఆన్సర్ అనేది కరెక్ట్ అవుతుంది. బట్ ఇక్కడ రాము ఏజ్కి సంబంధించి, రాము డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి, ఆ ఇయర్కి సంబంధించిన దాని ప్రకారం అయితే రాము వచ్చేసి 1975లో జన్మించాడు. కాబట్టి వాళ్ళ నాన్న కంటే 30 years అనేవాడు చిన్నవాడు కింద రావడం జరుగుతుంది. ఎందుకంటే 1970లో జన్మించిన వాళ్ళ సిస్టర్ 25 years చిన్నది కాబట్టి 75లో జన్మించిన రాము వచ్చేసి 30 years చిన్నవాడు కావడం జరుగుతుంది. అనదర్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. డేటా సఫిషియన్సీకి సంబంధించి ప్రజెంట్ మనం థర్డ్ ప్రాబ్లంకి అయితే వచ్చేసాము. సో ఈ థర్డ్ ప్రాబ్లంకి సంబంధించి
సో తెలంగాణ ఐసెట్ కావచ్చు అండ్ ఏపీ ఐసెట్ కావచ్చు మనకు సేమ్ బోత్ మీడియంలో క్వశ్చన్ పేపర్ ఉంటుంది. ఫస్ట్ మీరు చేయాల్సింది క్వశ్చన్ చదవాలి అండ్ ఇచ్చిన స్టేట్మెంట్స్ అనేది అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. స్టేట్మెంట్స్ అనేది అర్థం చేసుకుంటే ఇప్పటివరకు నేను చెప్పిన రఫ్ వర్క్ ఏదైతే ఉంటుందో అది మొత్తం మీరు చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఆన్సర్ అయితే పెట్టడానికి ఛాన్స్ ఉంటుంది. స్టేట్మెంట్ 1 సఫిషియంటా, స్టేట్మెంట్ 2 సఫిషియంటా అనేది మీరు ప్రాబ్లం చూస్తే అర్థమవుతుంది. సో అలా అర్థమైనట్టయితే దానికి సంబంధించిన రఫ్ వర్క్ అనేది మీకు అవసరం లేదు, డైరెక్ట్గా ఆన్సర్ అయితే చేయొచ్చు. దీనికి రఫ్ వర్క్ లేకుండా ఆన్సర్ ఏ విధంగా చేయాలి అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. సో ఇక్కడ మనకు ఏకి సంబంధించి క్వశ్చన్ అయితే అడిగారు, వాట్ ఈస్ ది శాలరీ ఆఫ్ ఏ అని. ఏకి సంబంధించిన శాలరీ కావాలంటే సో అక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నుంచి ఏ శాలరీ ఫైండ్ అవుట్ చేయడానికి ఏమన్నా పాసిబిలిటీస్ ఉన్నాయా అనేది ఫస్ట్ మనం అబ్జర్వ్ చేయాలి. అలా అయినట్లయితే మనకు ఏ గెట్స్ శాలరీ 20% లెస్ దెన్ బి. ఏ యొక్క శాలరీ వచ్చేసి బి కంటే 20% తక్కువ అని చెప్తున్నారు. సో మేబీ ఇది మనకు యూజ్ అవ్వచ్చు. తర్వాత అండ్ బి గెట్స్ శాలరీ 50% మోర్ దెన్ సి అంటున్నారు. సో బి అనే వారి శాలరీ కూడా మనకి ఇక్కడ ఇవ్వలేదు, కానీ అతను ఎవరికంటే ఎక్కువ గెయిన్ చేస్తున్నారు అంటే సి కంటే ఎక్కువ గెయిన్ చేస్తున్నారు. ఈ క్వశ్చన్లో మనకు కావాల్సింది ఏంటంటే సి శాలరీ మనకు తెలిస్తే సి కంటే బి 50% మోర్ కాబట్టి బీది వచ్చేస్తుంది, బి కంటే 20% లెస్ దెన్ ఏది కాబట్టి ఏది వచ్చేస్తుంది. అంటే క్వశ్చన్లో మనకు కావాల్సింది ఏంటి, ఏ యొక్క శాలరీ ఎంత అడుగుతున్నారు అండ్ ఇక్కడ సి శాలరీ కూడా ఇవ్వడం జరిగింది. సో మీరు స్టేట్మెంట్ 2 అబ్జర్వ్ చేసినట్టయితే సి శాలరీ వచ్చేసి 50,000 అంటున్నారు. 50,000 సి శాలరీ కాబట్టి 50,000లో 50% అంటే 25,000 అవుతుంది. అప్పుడు బీకి వచ్చే శాలరీ ఎంత అంటే 75,000 అయితే బీకి సంబంధించిన శాలరీ అవుతుంది. ఈ రఫ్ వర్క్ మీరు చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఎస్టిమేషన్ చేస్తున్నారు. అండ్ బి శాలరీ వచ్చేసింది కాబట్టి బీ కంటే 20% తక్కువ ఏది కాబట్టి ఈ 75,000లో 20% శాలరీ అనేది మనం డిడక్ట్ చేస్తే ఏకి సంబంధించిన ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఆన్సర్ వచ్చినట్లయితే మీకు ఇది ఏది సూటబుల్ అనేది మీరు సెలెక్ట్ చేసి ఫైనల్ చేయడమే ప్రాసెస్ అనమాట. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి, నేను రఫ్ వర్క్ ఏం చేయట్లేను. ఫస్ట్ ఆప్షన్ చదివాను. ఫస్ట్ ఆప్షన్ చదవడం వల్ల ఏ శాలరీ 20% బి కన్నా తక్కువ అంటుంది అండ్ బి శాలరీ 50% సి కన్నా ఎక్కువ అనేది తెలుస్తుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ మాత్రమే మనకు తెలిసింది. అదే సెకండ్ స్టేట్మెంట్ చూసామనుకోండి, ఈ ఫస్ట్ స్టేట్మెంట్ ద్వారా మనకు ఆన్సర్ రావట్లేదు, ఓన్లీ స్టేట్మెంట్ 1 ద్వారా మనకు ఆన్సర్ రావట్లేదు. మనం ఇమీడియట్లీ స్టేట్మెంట్ 2కి వెళ్ళాం. స్టేట్మెంట్ 2లో ఏమి ఇచ్చారంటే సి శాలరీ ఇచ్చారు. సి శాలరీకి ఏ శాలరీకి ఏమైనా సంబంధం ఉందా అంటే ఇండివిజువల్గా సంబంధం లేదు, ఓన్లీ ఆప్షన్ 2 కరెక్ట్ అని చెప్పడానికి అయితే ఛాన్స్ లేదు. కాబట్టి ఆప్షన్ 2 కూడా రాంగ్ పెట్టేస్తాం. ఇంకా మనకి మిగిలింది ఏంటి, బోత్ స్టేట్మెంట్స్ సఫిషియెంట్స్ ఆర్ బోత్ స్టేట్మెంట్స్ ఆర్ నాట్ సఫిషియెంట్ ఇవ్వడమే మిగిలింది. అంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి మనకు థర్డ్ ఆప్షన్ కానీ ఫోర్త్ ఆప్షన్ కానీ కరెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. మరి ఇక్కడ మనకు థర్డ్ కరెక్టా ఫోర్త్ కరెక్టా అంటే ఇప్పుడు 50,000 వచ్చేసి సి శాలరీ కాబట్టి సో మనము రివర్స్లో రాసుకున్నా ఎలా అయినా సరే ఇది సి శాలరీ అండ్ ఇది బి శాలరీ, ఇది ఏ శాలరీ. ఇతనిది 50,000 శాలరీ అయ్యింది. ఇతని శాలరీలో 50% మోర్ అన్నాడు కాబట్టి సో 100% అంటే 50,000 వస్తుంది. ఇంకా 50% అంటే 25 వస్తుంది కాబట్టి 75,000 వచ్చేసేమో బి శాలరీ అవుతుంది. బి శాలరీ కంటే కూడా ఏది ఎంత తక్కువ అంటున్నారు, 20% శాలరీ ఎక్కువ అంటున్నారు. 20% అంటే మనకు 75లో సో ర్యాండమ్గా వచ్చేసి మనకి 75, 7,500, 7,500. సో మనకి ఇక్కడ వచ్చేసి 15,000 పోతే 60,000, ఏది వచ్చేసి 16,000 శాలరీ అవుతుంది. సో ఏది 60,000 కాబట్టి ఆన్సర్ మనం ఫైండ్ అవుట్ చేయగలిగాం. ఎలా ఫైండ్ అవుట్ చేయగలిగాం, బోత్ స్టేట్మెంట్స్ ఉపయోగించి ఆన్సర్ ఫైండ్ చేయగలిగాం. ఇలా బోత్ స్టేట్మెంట్స్ ఉపయోగించినప్పుడు ఏమవుతుందంటే మనకు ఆన్సర్ 3 అవుతుంది. సో మనం 3 అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో మీరు ఈ క్వశ్చన్ పేపర్ అబ్జర్వ్ చేసినట్టయితే మనకు తెలంగాణకు సంబంధించిన ఐసెట్ కావచ్చు, ఏపీకి సంబంధించిన ఐసెట్ కావచ్చు, క్వశ్చన్ పేపర్ కీలో కొన్ని మిస్టేక్స్ ఉంటాయి. సో దాన్ని మీరు కన్సిడర్ చేయకండి. బట్ ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే బోత్ స్టేట్మెంట్స్ అనేది సఫిషియెంట్స్ ఇఫ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏ యొక్క శాలరీ. కాబట్టి మనకి ఏంటి అంటే థర్డ్ ఆన్సర్ అనేది కరెక్ట్. డేటా సఫిషియన్సీ టాపిక్ సంబంధించి ఫోర్త్ ప్రాబ్లం అయితే ప్రజెంట్ మనం అబ్జర్వ్ చేస్తున్నాము. అండ్ ఇది మీరు ట్రై చేయండి, ఆన్సర్ ఏంటి అనేది మనకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. నేను మీకు ఒకసారి ఇది అనాలిసిస్ అయితే చేస్తాను. వాట్ ఈస్ ది యావరేజ్ ఆఫ్ ఏ కామా బి కామా సి కామా డి అని అయితే మనకు క్వశ్చన్ మార్క్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ యావరేజ్కి ఫస్ట్ మీకు ఈక్వేషన్ అయితే తెలిసి ఉండాలి. యావరేజ్ ఈక్వేషన్ వచ్చేసి ఏంటంటే సమ్ ఆఫ్ ఐటమ్స్ బై నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అయితే ఉంటుంది. లైక్ ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి యొక్క వాల్యూ మనకు తెలిస్తే వాటిని మనం సమ్ ఆఫ్ ఐటమ్స్ అంటాము. నెంబర్ ఆఫ్ ఐటమ్స్ వచ్చేసి అక్కడ 4 ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి బై 4 చేస్తాము. ఇక్కడ ఏ వాల్యూ తెలవాలి, బి వాల్యూ తెలవాలి, సి వాల్యూ తెలవాలి, డి వాల్యూ తెలవాలి. వాటిని సమ్ చేస్తే వచ్చిన వాల్యూస్ ఏవైతే ఉంటాయో బై 4 చేస్తే మనకు ఆన్సర్ రావడం జరుగుతుంది. సో ఏబిసిడిల సరాసరి ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి మరి వాటి యొక్క ఆన్సర్ రావాలి అంటే స్టేట్మెంట్ 1 ద్వారా ఫైండ్ అవుట్ చేయగలుగుతామా, స్టేట్మెంట్ 2 ద్వారా ఫైండ్ అవుట్ చేయగలుగుతామా అనేది
క్లియర్గా మీరు ఒకసారి వితౌట్ రఫ్ వర్క్ కావచ్చు, విత్ రఫ్ వర్క్ కావచ్చు, మీరు ట్రై చేసి ఆన్సర్ ఏంటి అనేది మనకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇది ప్రజెంట్ మనకు సంబంధించి ఈరోజు సెషన్ వీడియో అయితే డేటా సఫిషియన్సీకి సంబంధించి 4 ప్రాబ్లమ్స్. అండ్ కుదిరితే ఈరోజు ఈవినింగ్ ఇంకొక వీడియో అయితే అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తాను డేటా సఫిషియన్సీకి సంబంధించి. ఆర్ మీకు ఇంకేమైనా అదర్ టాపిక్స్ డౌట్స్ ఉన్నట్టయితే డేటా సఫిషియన్సీ కాకుండా ఐసెట్ ఎగ్జామినేషన్కి సంబంధించి వాటిని కూడా మనకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది. కుదిరితే మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.